హాయ్ అండి, వెల్కమ్ టు జ్యువెలరీ కిచెన్. ఈరోజు ఏం టిఫిన్ చేయాలా, ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా, ఏ పిండి రెడీగా లేదు, దోశ పిండి, ఇడ్లీ పిండి ఏది నానబోయడం మర్చిపోయాను, రెడీగా లేవు, ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అందుకోసం ఈరోజు మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తీసుకొచ్చానండి. అదే ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ. ఒక్కసారి ఈ టిఫిన్ కనుక చేసి చూసారనుకో, ఎప్పుడు రెగ్యులర్గా చేసే టిఫిన్ ఇడ్లీ కన్నా దీన్నే ఎక్కువ ఇష్టపడతారు. ఇది చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి, ప్లస్ హెల్దీ కూడా. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 2 కప్స్ ఓట్స్ వేసుకోవాలి. వీటిని కాస్త లైట్గా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాము. అదే ప్యాన్లో 1 కప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కాస్త నెమ్మదిగా వేయించేసుకోండి, టేస్టీగా వస్తుంది అప్పుడు. కానీ ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయిందండి. దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. రవ్వ చల్లారేలోపు ఇందాక మనము వేయించి పెట్టుకున్న ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఇందాక మనం రెడీ పెట్టుకున్న మిక్సింగ్ బౌల్లోకి రవ్వ వేసాం కదా, అందులోకే ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి, 1/2 కప్పు ఆనియన్స్, ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నవి, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నది, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తినే సోడా 1/2 టీ స్పూను, సాల్ట్ టేస్ట్కి తగినంత, 1 కప్ పెరుగు. ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. 2 to 3 కప్స్ వాటర్ వేసి చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇది చక్కగా కలిసిపోయింది కదండి. దీన్ని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఈ బ్యాటర్ నానేలోపు ఒక మంచి మాట, డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకు మాత్రమే వెలుగునిస్తుంది. అదే మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది, వెలుగునిస్తూనే ఉంటుంది. ఇప్పుడు 1/2 అవర్ అయిపోయింది కదండి. బ్యాటర్ ఒకసారి చూద్దాము. ఇందులో ఇంకొంచెం వాటర్ పడతాయి. ఇది
సేమ్ ఇడ్లీ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ వేసి కలిపేసుకోండి. చూసారా, బ్యాటర్ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకోండి. ఇందులో పిండి వేసేసుకొని ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని అందులో ఈ ప్లేట్స్ పెట్టేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. ఇడ్లీ ఒకసారి మూత తీసి చూద్దామండి. వేడి వేడి ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయింది. అంతే అండి, రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లకు తీసేసుకున్నాం కదా, దీన్ని ఏదైనా మీకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.